ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రియ వీక్షకులకు నా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు, మీకు స్తోత్రాలు స్వామి. తండ్రి, మీ లేఖన భాగంలో తండ్రి ధ్యానం చేస్తుండగా కీర్తనగాడు చెప్పినట్లుగా తండ్రి, మా నోటికి ప్రభువా దేనికంటే మొదలు మీ మాటలు మాకు అందిస్తున్నందుకు స్తోత్రాలు స్వామి. అటు అనుభూతిని మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ గలతీయుల పత్రిక ప్రభువా 12వ భాగము ధ్యానం చేస్తున్న పరిశుద్ధాత్మదేవ, మీరే మా ప్రేమతో ప్రత్యక్షంగా మీరు మాట్లాడండి స్వామి. మాకేది కావాలో మీ మాటలు అందించమని బలపరచుమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు స్వామి నా హృదయలో గిలిలో స్వామి, నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని, నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని, నీ ఆత్మతో నన్ను నింపని.
కౌగిలిలో నన్ను ఒదిగిపోరే. అనురాగముతో బంధించి ఆప్యాయత పంచే, ఆనందములను గ్రహించి ఆత్మీయత పెంచి, అనురాగముతో బంధించి ఆప్యాయత పంచే, ఆనందములను గ్రహించి ఆత్మీయత పెంచి, నా శోకమే తొలగించినావా, నా శోకమే తొలగించినావా, స్తుతిగానమే నాలో పలికించినావా, నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోరే. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోరే. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని, నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోరే. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మా ప్రియ వీక్షకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మనము గలతీయులకు రాసిన పత్రిక ధ్యానంలో ఉన్నాము. ఈరోజు మనము 12వ భాగమును ధ్యానం చేసుకుంటున్నాము. 2వ అధ్యాయము 9 వచనం వరకు చెప్పడం జరిగింది. ఈరోజు 10వ వచనం నుంచి చదువుకుందాం. మనము మేము పేదలను జ్ఞాపకం చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు, మీకు స్తోత్రాలు స్వామి. మీ దాసుడు మీ పక్షంగా నిలబడుచుండగా మా పిల్లలందరితో మీరు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా మీకు స్తోత్రాలు స్వామి. ఇది నా జ్ఞానమో నా తెలివో అసలు కానే కాదు ప్రభా. మీరు నిలబెట్టారు, మాట్లాడుతుంది మీరే ప్రభా. కనుక మా ప్రియులకి మేలు కలిగే మాటలు, సంఘంలో సత్యం అందించే మాటలు తండ్రి, సమస్యలు ఎలా ఎదుర్కోవాలో అనుభవంతో పౌలు భక్తుడు రాసిన ఈ ఉత్తరాన్ని ప్రభా మేము ధ్యానం చేస్తుండగా మా ప్రియ వీక్షకు ప్రత్యక్షంగా మీరు మాట్లాడుతున్న స్తోత్రాలు చెల్లిస్తాను స్వామి. మీ దాసును అభిషేకించండి, మీ సిలువ చాటు దాచి ఉంచి ప్రత్యక్షంగా ప్రభా నాతో మాతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు శక్తి కలిగే నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిన్నటి దినమున మనం 9వ వచనములో ప్రియులారా విశాలమైన మనస్తత్వము లేదా సర్దుకునే స్వభావం అని మనం చెప్పుకున్న 9వ వచనం వరకు. 10వ వచనం మనం చూద్దాం. 10 నుంచి చదువుకుంటూ వెళ్దాం. ఒక్కొక్క వచనము. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. ఇక మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయొచ్చు. బీదలను జ్ఞాపకం చేసుకోవడం అంటే మనం చూసినట్లయితే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ లాక్డౌన్ సమయంలో చాలామంది
పేదలేమి మధ్యతరగతి వారేమి చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. అయితే పేదలను జ్ఞాపకం చేసుకుండగానే పౌలు భక్తులు ఆ దినంలోనే సోషల్ వర్క్ స్టార్ట్ చేశాడు ఆయన. సమాజ సేవ అనగా ఈ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. పేదలను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే వారు కోరిరి అలాగూ చేయుటకు మేము చూస్తే నేనును ఆసక్తి కలిగి ఉండి పేదలకి సహాయం చేయాలి. ఈ వచ్చిన మనం ఆలోచన చేయొచ్చు. చాలా వరకు మిషనరీలు చాలా వరకు వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడము. ఇది ఎలా స్టార్ట్ అయిందయ్యా అంటే ఆ దినముల్లో పొరుగు దేశాల నుంచి వచ్చిన వారు మిషనరీలు వస్త్రాలు లేని వస్త్రాలు ఇవ్వటము, ఆహారం లేని వారికి ఆహార పదార్థాలు అందించి వెళ్ళటం అనేది జరిగింది. చాలా సంవత్సరాలు జరిగింది. ఇప్పటికి ఇంకా జరుగుతూనే ఉంది క్లియరా. అంటే వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ చేసి మెడిసిన్ విషయంకి వచ్చేటప్పుడు డాక్టర్లు కూడా విషయంలో ఆ విషయంకి వచ్చేటప్పటికి వారి డాక్టర్స్ని పెట్టి వాళ్ళకు డాక్టర్స్ వాళ్ళు వచ్చి ఉచితంగా వైద్యం ఉచితంగా మందులు ఇచ్చేవాళ్ళు. అది ఆ సోషల్ యాక్టివిటీస్ కింద వస్తుంది. సమాజ సేవ, వీరు సమాజ సేవ దృక్పథం చేస్తూనే ఉన్నారు. అలాగనే దేవుని మాటలు అందించేవారిగా ఉన్నారు. ఇక్కడ పౌలు గారు చక్కగా రాశాడు ఈ ఉత్తరంలో. కాబట్టి మనం ఎలాగుంటున్నాం, పేదవారిని జ్ఞాపకం వారు చెప్పారు, మేము కూడా అలా చేయడానికి ఇష్టమే అని చెప్పి అంటున్నాడు. ఈ వచ్చిన మనం చెప్పుకోవచ్చు, పేదవారిని జ్ఞాపకం చేసుకోవడం చెప్పుకోవచ్చు. ఈ వచ్చినని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం చూస్తే 11వ వచనం కూడా చదువుకుందాం. 15, 11 ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. అందుచేత నేను ఈ దేశంలోనున్న ఈ సహోదరులకు దీనులకును పేదలకును ఆవశ్యకముగా ఈ చెయ్యి చాపవలెనని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఇక్కడ ధర్మశాస్త్రకాలు చెప్పబడినట్లు ఈ మాట మనం ఆలోచన చేసినట్లయితే కంటున్నాడు. ఇక్కడ బీదలు దేశం ఉండక బీదలు అనేవారు లేకుండా ఉండరండి. ప్రతి దేశంలో బీదవారు ఉంటారు. అంటే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఆ భిక్షగాళ్ళు కనబడితే వాళ్ళు ఏదో తీసుకువెళ్ళి ఒక ఆశ్రమంలాగా పెట్టి అక్కడ వారిని పెట్టి పోషిస్తున్నారు అనే విషయాలు నేను విన్నాను. ఏది ఏమైనా తగ్గుతున్నారంటే నానాటికి ఎక్కువ అవుతున్నారు. చాలా వరకు చాలా స్థలాల్లో కొన్ని చోట్ల తగ్గారు. అంటే వాళ్ళే పోషిస్తున్నారు కాబట్టి హాస్టల్స్గా పెట్టి పేదవారిని. కానీ కొంతవరకు పర్వాలేదు. ఇక్కడ వచ్చి అంటున్నాడు కదా, బీదలు దేశం ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకును బీదలకును ఆవశ్యకముగా నీ చెయ్యి చాపవాలని చూసారండి. బీదల పక్షముగా చెయ్యి చాపడం అనగానే ఒక గుర్తు వచ్చింది. ఒక మాట పిల్లలు మీకు చెప్పకుండా ఉండలేని ఈ సమయంలో మదర్ తెరీసా గారు ఎక్కడో వేరే దేశం మన భారతదేశం వచ్చేసి ఆమె కలకత్తా పట్టణం వెళ్ళి కలకత్తాలో ఆనాడు ఆమె ఒక చిన్న కుష్ఠవ్యాధులకి సంబంధించిన ఒక ఆశ్రమం నెలకొల్పి అక్కడ ప్రారంభించి వారికి పరిచయం చేయడం ప్రారంభించింది మదర్ తెరీసా గారు. ఆ తరువాత అలాగే చిన్నపిల్లలకి అనాథలకి ఆశ్రమం నెలకొల్పారు. అయితే వాళ్ళ కోసం ఎక్కడి నుంచి వస్తుందయ్యా డబ్బు అంటే ఏమేం చేస్తుందయ్యా అంటే వీధుల వెంట వెళ్ళి మదర్ తెరీసా గారు అందరి దగ్గరికి చేయి చాపి ఆమె అయ్యా సహాయం చేయండి అని చెప్పి చేయి చాపి అడిగేవారట మదర్ తెరీసా గారు. ఆమె మంచి మంచి స్వభావం కలిగిన వ్యక్తి చూసారండి. మరి ఆ తల్లి అలాగున ఆ దినాల్లో చేసింది. ఈ రోజున వారు ఈ భూమిని విడిచారు, ప్రభుదే చేర్చబడ్డారు. అయితే ఆమె చేసిన పని ఇక్కడ ఉండిపోయింది. తరువాత తన కర్తవ్యం నిర్వర్తించారు. నమ్మకస్తులు ఉన్నారు, వారు ఈ పని కొనసాగిస్తూ ఉన్నారు. చూసారా, ప్రభు విడిచిపెట్టడు, బేదలను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆమె చేయి చాపినప్పుడు ఒక బ్రెడ్ యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చేయి చాపినప్పుడు అట అయ్యా సహాయం చేయరా అని అడిగినప్పుడు అతను కాండ్రెక్కిచ్చి నోట్లో ఫు అని అరిచేతులు ఊశారు కుడి చేతిలో. ఆమె అందట ఆ తల్లి అయ్యా ఇది నా కోసము మరి పిల్లల కోసమే అని ఎడవం చేసి చాపినట్లు గమనించండి. ఆ తల్లి చేసినటువంటి చూపించిన మాదిరి ఆ ప్రేమ అప్పుడు ఈ చెయ్యిలా పెట్టుకొని కుడి చెయ్యి తనగా అత్తుకొని ఎడమ చేయి చాపి అయ్యా పిల్లల కొరకయ్యా మరి అని అడిగిందట తల్లి. గమనించాలి,
అతను మరి ఏమనుకున్నాడో తెలియదు, కానీ అయితే ఆమెకు ఏదో పెట్టాడు, ఆ చేతిలో తీసుకుని వెళ్ళింది ఆమె. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి తర్వాత పరిశీలించడానికి వెళ్ళాడట. వెళ్ళి అతను చూసినప్పుడు అనేక మంది వచ్చి దాన్ని ఆశ్రమం మూసివేద్దాం సందర్భం చూసినప్పుడు ఆమె మీద కుట్రల పని రకరకాల వేరే చెప్పినప్పుడు కూడా అధికారులు వచ్చి చూసి ఆమె చేసే పరిచర్యని చూసి వాళ్ళే జీవులైపోయారు. వెనుతిరిగి వెళ్ళిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని తిట్టడం జరిగింది. చూసారా? కారణం ఏమిటంటే నేటి దినాల్లో అలాంటి న్యాయం ఉన్నదా? ఉంటే బాగుండును, చాలా సంతోషం. అలా ఉంటే అలా అన్నవారు కంప్లైంట్ ఇచ్చిన వారిని చూసి నువ్వు చేస్తావా పరిచర్య, నువ్వు చేయగల కుష్టి వ్యాధి వాళ్ళకి నువ్వు కడుగు శుభ్రం చేసి చూద్దాం అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు తలకాయ దించుకున్నారట. సిగ్గైపోయింది. వాళ్ళు పోలీస్ స్టేషన్ చెప్పింది ఒకటి చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు వచ్చి చూసినప్పుడు జరుగుతున్న సందర్భం సన్నివేశం మరొకటి ఉంది. ఇక్కడ వీళ్ళారా, నువ్వు చేయలేనిది మరొకరి ద్వారా ప్రభు చేపిస్తున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయి చేతనైతే, అంతేగాని వేరే విధంగా ఏది చెప్పదు వాళ్ళ మీద. దేవుడు చూస్తున్నాడు, విషయాన్ని మర్చిపోవద్దు. ఎవరికి తెలిసిందో ప్రభు చూస్తే ఒకరోజు ఉంటుంది, ఆ తీర్పు దినాన ఆ రోజు అర్థము అప్పుడు తెలిసింది విషయం ఎలా ఉందా నీ పరిస్థితి అనేది. మనకి వాక్యం మనం చూసినట్లయితే రాయబడుతుంది 15వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 11వ వచనంలో, కనుక నీ చెయ్యి చాపాలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. మన కోసము మన నిమిత్తం కాదుగా బ్రతకవలసినది, మనం ఇతరుల కొరకు మనం ఏదైనా చేసేవారికి ఉండాలని వాక్యం బోధిస్తుంది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రభు చెప్పారు ఆజ్ఞల్లో. ప్రేమించడం అంటే దౌర్జన్యంగా మాట్లాడడం ఒప్పించడం అని కాదు, అది ప్రేమ కాదు, అది ద్వేషము. ప్రేమతో ఒక వ్యక్తిని మనము ఆకట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది పిల్లారా. ఆనాడు మదర్ తెరీసా గారు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ ప్రపంచమంతా ఆమె యొక్క ఆ సమస్యను నెలకొల్పేసింది. కుష్ఠవ్యాధి యొక్క ఆ రోజుల్లో మందు లేదు, ఇప్పుడు మందు వచ్చింది. ఆ రోజుల్లో మందు లేదు, చాలా సంవత్సరాలు పట్టింది మందు రావడానికి పిల్లారా. కనుక ఈనాడు కూడా ఇబ్బంది పడుతున్నాయి ఈ కరోనా వలన. ఏదో ముందు వస్తుంది అంటారు, ఇంజక్షన్ వస్తుంది, వ్యాక్సిన్ అంటున్నారు. అది అనుకుంటూనే మాటలతో గడిచిపోతుంది తప్ప అది ఇంతవరకు మరి వచ్చిందా అంటే వస్తుంది అని అంటున్నారు. సరే, ఏది ఏమైనా మంచిదే. మనము చేయని మరొకరు చేస్తున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయాలి చేతనైతే, అంతేగాని వారి కొరకు ద్వేషముగా నూరి పోసుకోకూడదు. ఇప్పుడు మీకు ఇతరుల గురించి ఇప్పుడు చెడు చెప్పకూడదు. కనుక ఇక్కడ వాక్యం రాయబడ్డగా బేదను కనుకరించేవాడు సామెతలో చెప్తాడుగా, యెహోవాకు అప్పిచ్చేవాడట. బేదలో కనుక వారికి ఆహారం పెట్టినా, నువ్వు వస్త్రాలు ఇచ్చినా, వారికి బియ్యం ఇచ్చినా, నూనె ఇచ్చినా, ఉప్పు పప్పు ఏది ఇచ్చినా సరే యెహోవాకు అప్పించేవానికి ఉంటాడని చెప్పి సామెత గ్రంథం క్లియర్గా చక్కగా స్పష్టంగా రాసింది దేవుని వాక్యంలో. మనం పేదవారిని ప్రేమిస్తున్నామా? వారికి చేయగలుగుతున్నామా? చేసే స్థాయిలో ఉండాలని. నీకున్నది నీకేమి ఉండకపోవచ్చేమో, నీకున్న దాంట్లోనే ఆ కొద్దిగా కొంచెం పెట్టి. ఎంతసేపు మనము తింటున్నాము, మనం తిన్నది మట్టి పాలు, ఇతరులు పెట్టింది మన పాలు అవుతుంది. మన ఇతరులు పెట్టింది మన పాలు అవుతుంది. కాబట్టి ఎలాగో మన ఆత్మీయ స్థితి తన సొంత కార్యములనే గాక ఇతర కార్యములు కూడా చూడవలేను. అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడని గమనించాలి. కాబట్టి మన సొంత పనులు చేసుకోవడం కాకుండా ఇతరులకు కూడా మనం సహాయం చేసేవారికి ఉండాలి. సమయం ఉందండి, సమయం లేదు కదండి. నేను ఆఫీస్కి వెళ్ళాను, లేక నేను బిజినెస్ చేస్తున్నానండి, లేకుంటే నేను చేతి పని చేసుకుని వృత్తి చేసుకునేవాడిని అండి, నేను కూలి పనికి వెళ్ళేవాడిని కావచ్చు. ఎంతో కొంత సమయం ఉంటుంది. నువ్వు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి 7 అవ్వచ్చు, రాత్రి 8 అవ్వచ్చేమో. ఆ వీధులు ఎవరో ఆకలితో అలమటించిపోయి ఇబ్బంది పడుతున్నారు, ఎవరు కనపడినట్లయితే అట్టి వారికి నీ వంతు నువ్వు సహాయం చేయవచ్చు, తప్పులేదు. నువ్వు చేసిన సహాయము నీ బిడ్డలకి నీ తరువాత ప్రభు సహాయం అద్భుతంగా వారికి అందుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం తిన్నది మట్టి పాలు అయిపోయి రేపు మన పాలు. గమనించడం భిక్షగాడు ఎవరో మనం వెళ్ళంటే వచ్చినప్పుడు మనం వేస్తే సంతోషపడి వేయకపోతే వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నారు. ఎలా ఉంది మన ఆత్మీయ స్థితి, ఎలా ఉంది మన ఆలోచన ధనాలు ఎలా ఉంటున్నాయి, బీదవారిని కనిపించేవారు మనం కనబడుతున్నామా, అసలు వారి విషయం మనం చేసేవారికి కనబడుతున్నామా? ప్రశ్న వేసుకోవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా
ఉండను. ఈమె చూసే ఇక్కడ వాక్యం రాయబడుతుంది, బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను అని యేసుక్రీస్తు ప్రభువు చక్కగా మాట్లాడుతున్నారండి. అక్కడ ఒక స్త్రీ వచ్చింది, మనకు తెలుసు. అక్కడ 6వ వచనం చదివితే 26వ అధ్యాయం మత్తయి సువార్త రాయబడుతుంది. అలాగనే మనకు సువార్త రాయబడుతుంది, లోకా సువార్త రాయబడుతుంది, సువార్త చెప్పబడుతుంది. అసలు ఒక అత్తరు తీసుకొచ్చి ప్రభువుకు రాయాలని తీసుకొచ్చినప్పుడు చూసారా, ఆ అమ్మాయి తీసుకొచ్చినప్పుడు అందరూ సనుగుడు కొనుగోలు ఉన్నారు ఎక్కువ మంది. అప్పుడు ప్రభువుకు అర్థమైపోయింది. ప్రభువు చెప్పారు 10వ వచనంలో, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారని. బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా, అంటే నేను ఉన్నప్పుడే ఆమె కార్యక్రమం చేస్తూ ఉన్నది అని ప్రభు వారితో ఎందుకు సనుగుతున్నారు గొనుగుతున్నారు, ఆ స్త్రీ విషయంలో ఆమె మంచి పని చేస్తుందిగా అని యేసయ్య చెప్పారు. గమనించండి. కాబట్టి బీదలు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తారని ఇక్కడ వచ్చి చక్కగా 11 చెప్తుంది, మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో. కనుక మన దేశంలో బీదవారు ఉండొచ్చేమో, ఒకవేళ మనమే బీదవారమై ఉండొచ్చేమో, అదే ప్రభు సహాయం చేయరా అంటే బీదలు ఎల్లప్పుడూ ఇక్కడ సమాజం గారు, కానీ ప్రభు సహాయము ఎప్పుడు కూడా నీకు దొరుకుతూ ఉంటుంది. ప్రియ సహోదర సహోదరి, నీకు దొరికిన సహాయం కొద్దిగా గొప్ప నీ తోటి ఇరుగు పొరుగు వారికి నువ్వు సహాయం చేయొచ్చుగా. అదే ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు చక్కగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు సూటిగా. ఇప్పుడు ఎలా ఉంది మన ఆత్మీయ స్థితి, ఎలా ఉంది మన ఆత్మీయ విధానం, ఎలా ఉంది? మొదటిగా బీదవారిని జ్ఞాపకం చేసుకోవటం. 10వ వచనంలో 11, 12 వచనం చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనం చదువుకుందాం. అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. అతడు అన్ని జనులతో భోజనం చేయుచుండెను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. ఇక్కడ ఈ విషయం చూస్తే గమనించినట్లయితే దీంట్లో పేతురు యొక్క నిలకడలేని స్థితి మనకు కనబడుతుంది. ఈ 11, 12 వచనాల్లో నిలకడలేని స్థితి అంటే స్టెబిలిటీ లేదు ఇతనికి. ఇక్కడ కారణం ఏంటో చూస్తారా, మనం చదువుకుని చక్కగా వాళ్ళు వచ్చేటప్పటికి ఇతను భయభ్రాంతులు అయిపోయినట్టుగా అయింది. భయపడిపోయి ఏం చేశాడయ్యా అంటే ఇతను వెనుక తీసి వేరైపోయాను. చూస్తారండి, ఇక ఎందుకు భయపడ్డాడు? అతడు అన్ని జనుల భోజనం చేయించున్నాను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి, అంటే అంటే ఇక్కడ ఇతను ఏం కనపడుతుందయ్యా అంటే పేతురు జీవితంలో మనం చూసినట్లయితే నిలకడలేని స్థితి కనపడుతుంది. ఇక్కడ అస్థిరమైనది అనమాట, స్థిరమైనది కాదు, అస్థిర. కాబట్టి మనకు కావాల్సింది స్థిరమైన దాని కొరకు మన ఆరాటం, మన ఆశ, మన పోరాటము. అస్థిరమైన కొద్ది కాలమే రాయబడుతుంది. దేవుని చూసినది కీర్తనల భాగము 106, 13 చదువుకుందాం. కీర్తనల భాగము 106, 13 చదువుకుందాం. 106 కీర్తన. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు. ఇక్కడ రాయబడి మనం చూడాలి. కీర్తనల భాగము 106, 13లో మనం చూసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఆ మాట వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. దేవుని వాక్యం మనం సెలవిస్తున్నట్లుగా దేవుడు చేసే కార్యం మర్చిపోయి. ఏమండి, కన్న తల్లిదండ్రులు మర్చిపోయి ఉన్నారా ఈ సమాజంలో అంటే ఏమో చెప్పలేమండి. పరిస్థితులు మారిపోయినాయి. చిన్నప్పటి నుంచి నిన్ను కనడానికి నీ తల్లి 9 మాసాలు మోసి గర్భంలో మోసి తల్లి ఆ ప్రసవ దినాల ఎంతో శ్రమపడి బిడ్డమైన కుమార్తెమైన తల్లి మనల్ని అలా ప్రసవించి ఎక్కడ నా బిడ్డకి ఏం జరుగుతుందని చెప్పి గర్భం దాల్చినప్పటి నుంచి డాక్టర్ గారు చెప్పి ప్రతి మెడిసిన్ కూడా టైం టు టైం వేసుకుంటుంది. ఆ డాక్టర్ గారు తినవద్దన్న ఆహారం మా తల్లి తినడం మానేస్తుంది. ఎందుకో తెలుసా, నా కూతురైతే కూతురు కుమారుడు క్షేమం ఉండాలి నా బిడ్డ అని ఆ తల్లి అంత పచ్చం చేసింది. తీరా కని పెద్ద చేసి చదివించిన తర్వాత
మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతమందిని చూస్తున్నప్పుడు ఎలాగుందంటే, నేను కొంతమందిని చూశాను, ఇదిగో మా నాయన అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు కొంతమంది, ఇదిగో మా అమ్మని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు కొంతమంది. ఎంత విచారకరమో చూశారండి. వాళ్ళు లేకుండా నువ్వు ఉన్నావు ఈ సమాజంలో. వారు అన్ని పత్యాలు చేసి అన్ని బాధలు పడుతూ నీకు కష్టపడి పెంచి పెద్ద చేసి పోషించి ఒక ఉద్యోగం వచ్చే స్థాయి దాకా నేను కాపాడితే, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం అయిపోయిన తర్వాత అమ్మా నాన్న ఎవరో తిన్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడు జాగ్రత్త. దేవుడు లెక్క అడుగుతాడు మనల్ని. రేపొద్దు నీ పరిస్థితిని ఆలోచన చేసావా? నీ పరిస్థితిని ఆలోచన చేసావా? ఈ విషయం ఒక చిన్న ఉపమానం చెబుతాను. ఒక రోజునట ఒక తండ్రి తన తండ్రికి పెద్ద భవంతి, పెద్ద బంగ్లా, పెద్ద బిల్డింగ్ అది. అయితే కన్న తండ్రిని ఆ బిల్డింగ్లో పెట్టకుండా తీసుకెళ్ళి ఆ సావిట్లో, అనగా గేదెలు పెట్టేటువంటి ఆ గొడ్డ సావిట్లో పెట్టాడట. తీసుకెళ్ళి ఒక పాక వేసి ఆయన పచ్చని గురించి ఒక మంచం వేసేసి ఆయనకి దుప్పటి దిండు ఏర్పాటు చేసి ఆయన తినేటువంటి ఆ గిన్నె గ్లాస్ అక్కడ పెట్టేశాడు. అయితే టైం టు టైం ఏం చేసేవాడంటే, ఈ తండ్రి వాళ్ళ తండ్రికి భోజనం పెట్టడం కోసం ఒక మట్టి మూకిడి, ఆ రోజుల్లో మట్టి పాత్రలు ఎక్కువగా వాడేవారు కనుక మట్టి మూకిడిని మూత వేస్తారన్నమాట. మట్టి డెక్ష మట్టి దాకనేవాళ్ళు. అది దాని మీద మూత. నాకు కూడా తెలుసు మట్టి పాత్ర అనేవి. ఆ దినాల్లో మా అమ్మగారు కూడా మట్టి పాత్రల్లో ఉండేవారు కనుక ఆ మట్టి పాత్ర పైన వేస్తే మూకిడి అంటారనమాట. ఆ మూకిట్లో ఆయన అన్నం వేసుకొచ్చాడు వాళ్ళ తండ్రి గారికి. వేసుకొచ్చేసినప్పుడు తన కొడుకు కూడా వచ్చాడు పక్కన చూస్తున్నాడు. చూసిన తర్వాత అన్నం పెట్టాడు తండ్రి గారికి. పెట్టిన తర్వాత పెట్టేసి వెళుతున్నప్పుడు ఈ కుర్రవాడు ఏం చేశాడయ్యా అంటే, ఆ తాతగారు తిన్నట్టు అన్నము ఆ మూకిడి కడుగుదామని తీసుకొని వాడు ఏం చేశాడంటే, కావాలని దాన్ని చేజార్చి విడిచేసేసాడు అని ఒకరు చెబుతాం. మరొక రీతిగా చూస్తే ఈయన తింటున్నప్పుడు చేజారి పడిపోయింది అన్నట్లుగా, ఆయన కడుగుతున్నప్పుడు చేజారి పడిపోయినట్టుగా ఎలా అనుకున్నా సరే ఆ మూకిడి పగింది. ఆ కుర్రవాడి దగ్గర ఎదురుగా చూస్తున్నప్పుడు వెంటనే ఆ కుర్రవాడు అన్నాడు, ఒరే ముసలోడా, ఈ మూకిడి పగలగొట్టేవేంటిరా నువ్వు? రేపు మా నాన్నకి దేంట్లో పెట్టాలరా అని వాళ్ళ కన్న తండ్రి ముందే ఈ ప్రశ్న వేసేప్పటికీ అతనికి సిగ్గైపోయింది. తలదించుకున్నాడు, ఆలోచనలో పడ్డాడు. ఆ కుర్రవాడు తండ్రి, ఆ తండ్రి కూడా ఇతన్ని అలాగే పెంచి పెద్ద చేశాడా? అలా మూకిట్లో పెట్టాడు ఆ కొడుకుకి. ఆ తండ్రి ఏమన్నా, ఈ లోకం ఎలాగుందంటే, లోకం పోకూడపోతుంది కానీ స్పిరిచువాలిటీ అనేది ఎలాగుందో, స్పిరిచువల్గా వెళ్తే, ఆత్మీయంగా వెళ్తే నీ తండ్రికి అలాంటి మూకిల్లో పెట్టలేవు, లేకుంటే సావిట్లో పెట్టలేవు, గొడ్లు కాసుకొని సావిలో పొడుగు మంచం వేయలేవు. దేవుడు మాట్లాడుతున్నట్టే సోదర సహోదరి, గొప్ప సందర్భంగా మాట్లాడుతున్న ఈ విషయం ద్వారా. కనుక మనం నిలకడ కలిగిన స్థిరత్వం కలిగిన మనసుతో మనం ఉండాలి. మన తల్లిదండ్రుల పట్ల మనకు అలాంటి ప్రేమ అభిమానం లేనప్పుడు ఇంకా రేపటి దినమా నీ బిడ్డలు నిన్ను ఎలా చూస్తారు ఆలోచన చేసావా? నువ్వు చూసేది నీ తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారు, నీ బిడ్డలు పరిశీలన చేస్తున్నారు. రేపు నీ మనిషిలో ఏది విత్తావో ఆ పంట కోసుకున్న గలతీ పత్రిక చక్కగా 6వ అధ్యాయంలో చక్కగా రాసి వేస్తుంది అక్కడ. కాబట్టి నువ్వు ఏది విత్తావో ఆ పంట కోసుకుంటావు. కాబట్టి ఆ తండ్రి అలా చేసేప్పుడు అతనికి సిగ్గేసింది, తలగా తలదించుకున్నాడు ఆ తండ్రి ఆ కురవుడు అన్న మాటకి. అవును కదా పిల్లారా, వాస్తవమే కదండి. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో, తల్లి అయితే ఆమె చేసే పశ్చాలు, ఆమె చేసేటువంటి ఆ కఠినమైన పరిస్థితులు, గర్భం దాచిన దగ్గర నుంచి అసలు ఎన్నతగమంటే రుణం తీర్చుకోలేము. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేమండి. ఆ తల్లి నవమాసం ఏదైనా తిని నా బిడ్డకి కాలు వచ్చి వంకర వస్తుందేమో అని ఆ తల్లి ఎంతో ప్రేమతో డాక్టర్ గారు చెప్పిన తను తినాలని ఆశనా సరే ఆశను చంపుకొని ఆ కొడుకు కోసం, ఆ కూతురు కోసం ఆ తల్లి కడుపు కాల్చుకుంటుంది, మజ్జిగనం తింటుంది. డాక్టర్ గారు చెప్పాడు పలానదే తింటూ తప్ప మరొకటి తినాలని ఆశన తినలేదు ఆ తల్లి. ఎందుకో తెలుసా? గర్భంలో ఉన్న నిన్ను నన్ను మన తల్లి అలా పెంచి అలా చూస్తే ఈరోజు మనం ఎలా చూస్తాం మన తల్లిదండ్రులని ఆలోచన చేయాలి. వాస్తవమే కదా పిల్లారా, మనం ఎలా చూస్తాం మన తల్లిదండ్రులని? నువ్వు చూసే చూపుని నీ తల్లిదండ్రుల పట్ల చూపించే ప్రేమ, అభిమానం, మమకారం నీ కుమారుడు నీ కుమార్తె చూస్తారు. వాళ్ళు రేపొద్దున అంతకంటే రెట్టింపు నిన్ను చూస్తారు. మంచిగా చూస్తే, నువ్వు చెడుగా చూస్తే అలాగే వాళ్ళు చూస్తారు. వాస్తవం వాళ్ళు అంటారు, ఇలా చేయలేదా నువ్వు అని ప్రశ్న వేస్తాడు. అంత అవసరం ఎందుకు పిల్లరా?
మనం దిద్దుబాటు కలిగిన ఆత్మీయ కుమారుడు కుమార్తెగా బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుని కార్యం చూడలేమండి, ఖచ్చితంగా చూస్తాం మనం. కనుక మనం స్థిరమైన మనస్సు, తల్లిదండ్రుల పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదు, తల్లిదండ్రులని అసభ్యంగా మాట్లాడకూడదు, తల్లిదండ్రులు ద్వేషించొద్దు, దూషించొద్దు. వారు లేకుండా నువ్వు లేవనే విషయాన్ని నేను చేతులు జోడించి మనం చేస్తాం. ప్రియా సహోదరి సహోదరులారా, వారు చేసిన త్యాగము ఈరోజు మనం నిలబడి. మీరు అనుకోవచ్చు యేసు ప్రభు త్యాగం యేసు ప్రపంచం మానవుడు అందరి కొరకు త్యాగం చేశారు. మన తల్లిదండ్రులు అయితే మన కొరకే మన తల్లిదండ్రులు మన కొరకు త్యాగం చేశారు. వాళ్ళు చేసిన త్యాగం గొప్ప త్యాగము. లేకపోతే నువ్వు ఒక కుంటివాడుగానో లేకుంటే ఆ ఊచగా చేయగలిగిన వాడు పుడితే ఏంటి పరిస్థితి? దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పంతో పిలవబడిన సమస్తం సమకూడి జరుగునని ఎరిగి ఉండాలి. మనం దేవుని ఏర్పాటులో ఉండే సహోదరి మంచి మనస్తత్వం కలిగి ఉంటే అది నీ బిడ్డలకు నేను మంచి మనస్తత్వం ఖచ్చితంగా చూస్తారనేది వాస్తవం అని లేఖనాల భాగాల ద్వారా నేను తెలియజేస్తున్నా, ఉపమానాల రీతిగా కూడా. కాబట్టి ఈ లోకం ఎలాగుంది, లోకం పోకూడదు. మనము ఆత్మీయులుగా మనం ముందుకు వెళదాం, ముందుకు వెళ్దాం పిల్లరా. దేవుడు సెలవిస్తున్న మనతో కనుక స్థిరత్వమైన మనస్తత్వం కావాలి. అందుకన్నాడు కొలస్సీయులకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు. చూసారు ఎక్కడ నిలకడ ఉండాలంట? ప్రార్థనలో నిలకడగా ఉంటే నీ తల్లినైనా నీ తండ్రిని అన్న తమ్ముడు అక్క చెల్లినైనా సరే నువ్వు చక్కగా చూస్తావని లేఖనాల ద్వారా నేను తెలియజేస్తున్నాను. నిలకడైన స్థితి ఉండొద్దు, నిలకడ కలిగిన స్థితి మనం కలిగి జీవించాలి దేవుని బిడ్డలుగా. అలా ఉంటున్నామా? అలా ఉండగలుగుతున్నామా? ఉండే ధన్యులను దేవుని వాక్యం సెలవిస్తుంటారు. అలాగుంటుంది నీ ఆత్మీయ సహోదరి. దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ప్రార్థనలు నిలకడగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రేమిస్తావు. ప్రార్థనలు నిలకడగా ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సాయం చేస్తావు, వాళ్ళకి పెడతావు, వాళ్ళ చక్కగా చూసుకుంటావు. అలా చేయగలుగుతున్నామా అని ఎవరి మనస్సాక్షి వాళ్ళకే సమాధానం ఇస్తూ ఉంటుంది. ప్రశ్న వేసుకోవచ్చు. గమనించండి, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎలాగుంది నీ ఆత్మీయ స్థితి? ఎలాగుంది నీ ఆలోచన సరళ ఎలాగుంటుంది? ఎలాగుంది నీ ఆలోచన విధానం ఎలాగుంటుంది? దేవుడు నీతో స్పష్టంగా చక్కగా మాట్లాడుతున్నాడు ఈరోజు దినాన. కనుక మనం ఎలాగంటే స్థిరమైన మనసును కలిగి ఉండాలి. అస్థిరత్వంతో మనం జీవించకూడదు. నిలకడ లేని స్థితి కాదు, కానీ నిలకడ కలిగిన స్థితి అని స్థిరమైన మంచి మనసు బుద్ధి కలిగి మనం జీవించాలని లేఖనాలు మనకి ఘోషిస్తూ మాట్లాడు. కాబట్టి పేతురులాగా నిలకడ స్థితిలో ఉంటావా? నిలకడగా స్థితిలో జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కొంచెం మనం ముందుకు వెళదాము. ఈ 11 వచనంలో పేతురు నిలకడ స్థితి మనం చూసినట్లయితే రాయబడుతుంది. ఆ కిందకి కానీ వారు రాగానే పేతురు వాళ్ళ ముందు భయపడిపోయాడు. వాళ్ళ ముందు భయపడిపోయి వెంటనే ఏం చేశాడంటే చూసారా, వెనుక తీసి వేరే పోయిను తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకొని రాయబడుతుంది. మనం గమనించాలి, తర్వాత చదువుకుందాం కిందకు వచ్చానని. అయితే మనం గమనించాలి, పేతురు యొక్క నిలకడలేసిది మనం చూసాం. కనుక వాడున్నప్పుడు ఒక రీతిగా, వీళ్ళప్పుడు ఒక రీతిగా కాదు, ఎక్కడ ఉన్నా ఒక రీతిగా ఉండాలి మనం. ఒక చిన్న కుర్రవాడంట, పరిస్థితిని బట్టి ఆ కుర్రవాడు చేశాడట. సోషల్లో ఆ టీచర్ గారు చెప్పారు స్కూల్లో, భూమి గుండ్రంగా ఉండునని. అయితే వాళ్ళ నాయన చదువుకోలేదు, మోటివాడు, పొలం పనిచేసిన వ్యవసాయదారుడైనా. అయితే అలా చేస్తున్నప్పుడు ఇంటికి వచ్చి భూమి గుండ్రంగా ఉండును చదువుతూ వాడు వర్క్ చేసుకుంటున్నాడు. ఆయన కోపం వచ్చి పొలం నుంచి రాగానే, ఎలా భూమి గుండ్రంగా ఉందంటావా అని టప కొట్టేశాడు కర్రతో. కొట్టినప్పటికీ అలా ఏడు నాన్న ఎందుకు కొడుతున్నాను అంటే, భూమి గుండ్రంగా ఎందుకు ఉంటుంది చూడు, రోజు నేను పొలం వెళ్తాను కదా, భూమి బలపరగా ఉంది, ఎత్తు పొలాలు ఉంటుంది కదా అన్నాడట వాళ్ళ నాన్న. అయితే వీడికి చేసే నిజమేనా, సరే భూమి బలపరుపుగా ఉండును అన్నప్పుడు ఇక అలా కొట్టడం మానేశాడు. స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో అడుగుతున్నారు, మాస్టర్ అడిగారు ఏంటి అనగానే భూమి బలపరుపుగా ఉండును, ఎత్తు పొలాలు కూడా చెప్పాడు. అక్కడ మాస్టర్ కొట్టాడు. ఇటు వెళ్తే ఇంట్లో తండ్రి కొడతాడు, స్కూల్కి వెళ్తే మాస్టర్ కొడతాడు. ఏం చేయాలి వీడు తెలుసుకుందంటే సత్యం ఏంటయ్యా అంటే, స్కూల్లోనేమో భూమి గుండ్రం చెప్పడం ప్రారంభించాడు. ఇంటికి వెళ్ళాము అలా చూస్తే ఇంటికి వెళ్ళినప్పుడు భూమి బలపరుగున చదవడం మొదలుపెట్టాడు. అంటే వాడు దెబ్బలు తప్పించుకున్నాడు, చిన్న కుర్రవాడు.
కనుక దేవుడిచ్చిన జ్ఞానం ఏదో వాడికి ఇచ్చిన జ్ఞానం నడుచుకున్నాడు. అంటే కారణం ఏంటి? మనము స్థిరత్వం లేకపోతే ఈ ఎండగా గొడుగు పట్టేవారు ఉండకూడదు, అది చల్లదు. దేవుని వాక్య ప్రకారముగా ఒక మనసే స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లారా, ఏ మనసుతో నువ్వు ఉంటున్నావు? క్రీస్తు కలిగిన మనసు, ఈ మనసు మీరు కలిగి చెప్పబడుతుందిగా. ఉంటున్నావా? అలా చూస్తున్నావా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొంచెం కిందకి వెళ్దాం. 13వ వచనం చదువుకుందాం. ఇప్పుడు గలతీ రాసిన 2వ అధ్యాయం 13వ వచనం. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకొని గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయి. చూసారండి, ఇక్కడ 13వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే నటించు గుణము లేదా ద్విమనస్సు, అంటే రెండు మనస్సులు, నటించే గుణము ద్విమనస్సు, రెండు మనస్సులు కలిగి ఉండటం అనేది. బర్నబా వచ్చేప్పుడు జరిగింది ఏంటయ్యా అంటే ఇక్కడ వేషధారణము చేత మోసపోయి. నేను చూసారా అక్కడ ఆ మాట చదువుతున్నప్పుడు మనం ఆలోచన చేయాలి. మనము వేషధారణ వేసుకునే వారికి ఉన్నామా? మాయా మాటలు చెప్పేవారిగా మనం ఉంటున్నామా? ఎలాగుంటున్నామా అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవచ్చు. వాక్యం సెలవిస్తూ ఉంది. తక్కిన యూదులు అతనితో కూడా కలిసి మాయా వేషం వేసుకొని, అంటే ఆయనతో పాటు పెదురుతో పాటు అక్కడ చూసి గమనించాలి మనం. వేషం వేసుకొని బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాడు. ఆయన వచ్చేప్పుడు కదా ఉంది వేస్తానే అయ్యో అని మోసపోయాడు. కనుక మనల్ని చాలామంది ప్రార్థనకు వెళ్ళే మనల్ని చాలామంది చూస్తారు. చర్చికి వెళ్ళినప్పుడు ఒక రీతిగా, ఇంటి దగ్గరికి ఉన్నప్పుడు మరొక రీతిగా ఉండొద్దు. ఒక రీతిగానే ఉందాం. ఇద్దరు మనుషులు కాదుగా నువ్వు. రెండు మనసులు అనేది ఉంది. ఒకటి దేవుని మనసు, రెండోది దెయ్యపు మనసు. దేవుని మనసు మంచి చేసేది, దెయ్యపు మనసు కీడు చేస్తుంది. కనుక మనము మేలు చేసేవారిగా ఉండాలని కోరుకుంటాము, కానీ కీడు చేసే ఉండాలని ఎవరు కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. అదే ప్రభు మాట్లాడుతున్న మాట చక్కగా. కనుక నటించేవారికి ఉండకూడదు. నటించే సొమ్మనకు అసలు పనికిరాదు దేవుని దృష్టిలో. ఆ మాయవేషం అసలు వేసుకోకూడదని దేవుని వ్యక్తికి స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెరివాను నటించు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు భూమి తన గద్దెల మీదకి ఆరనిచ్చుచూ ఉండెను. వారు అతన్ని పట్టుకుని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయిచూ వచ్చెను. మీరు గమనించండి, ఇక్కడ మాయావేషం అనగానే దావీదు ఎందుకు నటిస్తున్నాడయ్యా అంటే, ఆ రాజు వద్దకు తప్పించుకోవడం ఆకీష్ రాజు దగ్గర తీసుకెళ్లారు బందీగా. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే, దావీదు పిచ్చి చేష్టలు చేయడం ప్రారంభించాడు. పిచ్చి వాళ్ళ నటిస్తూ గడ్డం మీద గుమ్ము కార్చుకుంటూ చూసినప్పుడు రాజు అదొక ప్రెస్టేజ్గా తీసుకున్నాడు. ఇలాంటి పిచ్చివాడు అదే తెచ్చి చూస్తారు కదా మీరు, చిచ్చి చిచ్చి తీసుకెళ్ళిపోండి, బయటకు తోసేయండి అని చెప్పి అన్నాడు ఆ రాజే. అంటే దావీదు ఆ స్థలం నుంచి తప్పించుకొని వెళ్ళడానికి ఆ ఉపాయము మీరు అనుకోవచ్చు చాలామంది, ఓ ఇలా మనం చేయొచ్చు. సందర్భం సార్ దావీదు ఎందుకు చేశాడంటే వెరివాని వల్ల నటించాడు. అక్కడ వెరి చేష్టలు చేశాడు, పిచ్చి చేష్టలు చేస్తూ గడ్డ ముమ్ము కారుకుంటూ పిచ్చి వాళ్ళగా చేస్తూ ఉన్నాడు దావీదు. అప్పుడు ఆ రాజు చిచ్చి ఇతను తీసుకెళ్ళిపోయి ఇక్కడి నుంచి పంపించేసేయండి అని చెప్పి ఆ రాజు అంటున్నాడు. అక్కడ మనం చూసిన తర్వాత వచ్చిన రాయబడితే తీరుగా. కావున ఆకీషు రాజు మీరు చూచిదిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా వద్దకు ఎందుకు తీసుకుని వచ్చింది చూసే వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరంలోనికి రాదగున తన సేవకులతో అనేను. చూసారండి, అసలు ఎలాంటి వాడు నా నగరంలోకి ఎందుకు తీసుకొచ్చారు మీకు తెలుసా? తెలీదా? మీకు తెలుసు కదా. పిచ్చి చేస్తారు. వాడు తెచ్చేటప్పుడు దావీదు బాగానే ఉన్నాడు, కానీ రాజు సముఖం దగ్గరికి వచ్చేటప్పుడు జరిగింది ఏమిటయ్యి అంటే, అతను పిచ్చి చేష్టలు చేయడం ప్రారంభించాడు దావీదు. అవన్నీ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి దావీదు యొక్క ఆ పేరు, దావీదు యొక్క సింహాసనం అధిష్ఠించగలిగాడు. ఆ దావీదు స్టోరీ మనం పర్టికులర్ చదువుతూ వెళుతున్నప్పుడే అర్థమవుతుంది పిల్లారా. ఎవరిని చెప్పడానికి సమయం లేదు కనుక సందర్భానుసారం కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం మనం. అయితే ఈ జ్ఞానంలో మనం గమనించినట్లయితే మనం నటించేవారికి ఉండకూడదని గలతీ పత్రిక చక్కగా 11 వచ్చిన బర్నబా కూడా మోసపోయాడు. నిజమే కదండి. ఏది చేయడం చూడగానే ఏదైనా సహాయం చేయనిపించుద్ది.
అన్నం ఆ పూట వండుకోలేదు నిజం చెప్పిన కొంతమంది నమ్మరు, కొంతమంది నిజం చెప్పినా కానీ చెప్పమాకు నువ్వు అఫీషియల్గా అన్నం వండుకొని చెబుతున్నావు ఏంటని. మన ఇంట్లో ఉన్నది లేని ఎవరికి తెలియాలి అంటే దేవునికి మాత్రమే తెలియాలి. ప్రభువు చూస్తున్నాడు కనుక ఆ లేని దాన్ని దేవుడు ఉన్నట్టుగా ప్రభు మనకి కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసి దేవుని ఆధారపడినప్పుడు మాత్రమే, ఆయన మీద ఆనుకున్నప్పుడు ప్రభు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు ప్రభు. కాబట్టి ఆ బర్నబా కూడా మోసపోయాడట ఆ వేషధారణను చూచి. కాబట్టి మన పరిస్థితిని మనం ఎలా ఉంటున్నాము, నటించేవారు ఉండొద్దు. ప్రభు చెబుతారు వేశ్యలు మీకంటే ముందుగా పరలోకం ఉంటారని చెప్తున్నారు. వేషధారుల కంటే వేశ్యలే దేవురాజు ఉంటారట. కాబట్టి వేషధారణ చేయకూడదు, నటించకూడదు. చాలామంది సేవకుల దగ్గర కూడా నటిస్తారు కొంతమంది రకరకాలుగా అలా చెబుతుంటారు. అది కరెక్ట్ కాదు పిల్లరా. కాబట్టి ఇక్కడ రాయబడుతున్నట్లుగా మనం దేవుని వాక్యం చూసినట్లు చదువుకున్నట్లు కానీ నటించే వరకు ఉంటే కనుక ఆ స్వభావం ఏ సమయంలో మార్చి వేసుకుంటే మంచిది. ప్రభు అన్నీ చూస్తున్నారుగా, ప్రభుకి అన్నీ నటించకూడదు. ఒకే మనసు, ఇంటికి వెళ్ళినా గుడికి వెళ్ళినా నువ్వు వీధులు పెడుతున్నా ఒక విధానంగా ఉండాలి. వీళ్ళు చూసారా మార్పు లేదని ఎలాగున్నారు. మన ప్రభువులో మార్పు లేదు, మారినవాడు ఆయన. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండాలి నీకు యేసయ్యా. కనుక నీకు మరుగు చేయడు ప్రభు కూడా. ఇది కూడా 23:3 ప్రకారముగా గూఢమైన సంగతులు ప్రభు నీకు తెలియజేస్తానని చక్కగా వాక్యం రాయబడుతుంది. ప్రార్థన చెయ్యి, ప్రతిదీ ప్రభు పోషిస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు అక్కర్లు తీరుస్తాడు అనేది వాస్తవం. ఎలా ఉంది నీ ఆత్మీయ సహోదరు? ఎలా ఉంది నీ ఆశ? ఎలా ఉంటుంది నీ ఆసక్తి? దేవునికి ఇష్టమా కష్టమా? ఇష్టంగా బ్రతకని దేవుడు కోరుకుంటున్నాడు. కష్టంగా మనం బ్రతికితే దేవునికి కష్టాలు పాలపోయేది మనమే. దేవునికి ఏమి ప్రభు అలా చేతిలా చేయమని చెప్పాడు. అలా చేస్తే మనం ధన్యులు అవుతాం. కానీ మనష్టం చేసుకుంటే ప్రయోజనం ఏముంటుంది? ఏమి ప్రయోజనం ఉండదు. 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుకుందాము. 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము చదువుకుందాం. 2వ వచనం చదువుకుందాం. తెకోవా నుండి యుక్తి కలిగిన ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానివైనట్టు నటించి దుఃఖ వస్త్రములను ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె ఉండి. చూసారండి, ఇక్కడ నటించమని ఒక స్త్రీకి నేర్పిస్తున్నారు. నటించమని చూసారా? ఈ పైవచనం చదువుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది మనకి. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సిరియా కుమారుడైన యోవాబు గ్రహించి, చూసారు ఈ యొక్క యోవాబు ఏం చేశాడయ్యా అంటే దావీదు ఎంతగా నమ్మాడు. ముఖ్యమైన వ్యక్తి సైన్యంలో, ఇలాంటి వ్యక్తి ఉండి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నట్లు ఉండి అతను కూడా నటిస్తాడని తెలియదుగా దావీదుకి. అయితే ఒక స్త్రీని తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా ఉందో కష్టం వచ్చిందని చెప్పి నటించమ్మా అని ఆ అమ్మాయికి నేర్పించి పంపించాడు. అమ్మాయికి నేర్పించి పంపిస్తున్నాడు. అయితే రాజు ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తాడో చూసినట్లయితే మనం చూద్దాం ఒకసారి. 17వ వచనం చూద్దాం ఒకసారి. 17వ వచనం చదువుకుందాం. 14:17. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలినవాడవు రాజునకు నీవు దేవుని దూత వంటి వాడివై మంచి చెడ్డలన్నీ చాలించి ఉన్నావు. కాబట్టి నీ దాసీనకు నేను నా ఏలినవాడవు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నాను.
అంటే ఏమనుకుందట, అయ్యా నువ్వు సమాధానకరమైన సంగతి మాటిస్తావని అనుకోనా అంటే నటించాము గంట న్యాయం జరగాలట. ఎంత విచారకరం ప్రియారా, నటించకూడదు. ఆ తర్వాత వచ్చిన చూడండి స్పష్టంగా ఎలా ఉండదు. రాజు సమాధానం చెప్తున్నాడు, రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె నా ఏలిన వాడవగు నీకు సెలవివ్వనెను. చూసారా, ఇక్కడ నా ఏలిన వాడవగు నువ్వు సెలవివ్వయ్యా, నువ్వు చెప్పయ్యా అని ఇక్కడ ఆ స్త్రీ మాట్లాడుతుంది. రాజుగారు ఆమె ప్రశ్న వేశారు. అప్పుడు అర్థమైపోయింది. చూడండి కింద వచ్చిండు అక్కడ. అంతటా రాజు యోవాబు బోధించిన అని ఆమె అడిగినందుకు ఆమె ఇతనును, నా ఏలిన వాడవైన రాజా, నీ ప్రాణముతో చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడకు రాజు మగు నీ వంటి వాడుకును లేడు. నీ సేవకులకు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసీనకు నాకు నేర్పే. చూసారండి, దాచిన సత్యాన్ని ఏ స్త్రీ అయితే నటించమని పంపించాడు యోవాబు, ఆ స్త్రీ సత్యాన్ని చెప్పేసేసింది రాజు ముందు. ఆయన అన్నాడు, యోవాబు పంపించాడా నిన్ను? ఏంటంటే దేవుని జ్ఞానము కలిగిన వ్యక్తి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఈ దావీదు. అవును సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని పరుచుంటే మన జీవితాల్లో కూడా ఎలాగుంటుందయ్యా అంటే సేవకుల జీవితాల్లో కూడా ఇలాంటి వారు ఎదురవుతారు. అయితే దేవుని సార్ ప్రార్థన చేసి వెంటనే మాట ఇవ్వకుండా ప్రార్థన చేసి నీకు చెబుతాను అని చెప్పాలి వాళ్ళకి సమాధానం. అప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు సత్యాన్ని నీకు తెలియచేపిస్తాడు పిల్లరా. అప్పుడు వాళ్ళతో చెప్పవచ్చు, ఇదిగో దేవుడు అలా బయలుపరిచాడమ్మా అని. మనం సమాధానం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం పంపిస్తాడు. ఈ స్త్రీని అడిగాడు, అలాగే అయ్యా నువ్వు మంచి జ్ఞానం మంచి తిరిగి అని ఆమె అంటుంది. నిజమే, యోవాబే నాకు బోధించాడయ్యా అని సత్యాన్ని చెప్పేసేసింది ఆ స్త్రీ. ఒకవేళ సేవకుడి దగ్గర దాయొచ్చాము, దేవుని దగ్గర దాయగలవా? సేవకురాల దగ్గర దాయొచ్చాము, దేవుడి దగ్గర దాయగలవా? ఎక్కడ దాయలేవు. అందుకే యెషయా ఏమంటాడు, 1వ అధ్యాయం 2వ రాయబడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. తిరుగుబాటు చేయడానికి కాదు, ప్రభు నిన్ను కొన్నది రక్తాన్ని చిందించి తిరుగుబడేసి గుంపు ఉండకూడదు. కాబట్టి చక్కగా రాయబడుతుంది, యెహోవా మాట్లాడుచున్నాడు ఇక్కడ. ఏమో 2వ వచనంలో, ఆకాశం ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తానని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఏమండి, బిడ్డలు ఎదురు తిరిగితే తల్లిదండ్రులు తట్టుకోగలరా? తట్టుకోలేదు. మన పరలోక తండ్రి కూడా అంతే. అంతేనండి. ఆయన మీద ఆయన ఎదురు తిరగడం ఎలాగో, ఆయన చెప్పిన మాట వినకుండా నువ్వు నిష్టం చేసుకెళ్ళిపోవడం ఆయన మీద ఎదురు తిరగటం అంటే. ఆయన మాటకి మేలు జరిగే వరకు సరే అంట, మేలు జరిగిన తర్వాత ఏంట్లే అంట. చూసారండి, ఆ నది దాటే వరకు మల్లయ్య గారు అంటే పొడవెక్కినప్పుడు నది దాటిన బోడి మల్లయ్య అన్నాడట. అలా ఉంటుంది. ప్రభు మేలు చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? ప్రభు సంగతి నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకం సత్యసాక్షి నువ్వు ఉంటే నువ్వు దండి ప్రియ సహోదరి. దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు, దేవుని సంధి మానుకోవద్దు. దేవుని సంధికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది నీ జీవితం? కష్టాలు వచ్చినాయేమో, అయితే దేవుడు విడిపించాడంటే ఖచ్చితంగా విడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేసిన యథార్థంగా ప్రార్థన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఇంకా సహాయాన్ని పంపిస్తాడు. కరువు వచ్చినా ఖడ్గం వచ్చి ఏదొచ్చినా దేవుడే సహాయం చేస్తాడు. దానికి తగినటువంటి ప్రార్థన ఏంటంటే ఉపాయము ప్రార్థన. నిలకడగలిగిన ప్రార్థన కాదు, నిలకడ కలిగిన ప్రార్థన చేయాలి. వేషధారి వల్ల చేయొద్దు. కాబట్టి ప్రభు మీద ఎంతవరకు తిరుగుబాటు చేస్తాం కనుక నటించే స్వభావం మనకు ఉండకూడదు. పేతురు అలా చేశాడు, వాళ్ళందరూ అలా చేశాడు. బర్నబా చూసి మోసపోయాడు కనుక నువ్వు సేవకులను మోసం చేయొచ్చేమో, ఎవరైనా తక్షణం నమ్మించవచ్చేమో. అయితే వారి పక్షం ఉన్నవాడు సర్వశక్తి మంతుడైన విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన బయలుపరిచేవాడు. ఇర్మియా 33:3 ప్రకారముగా నీకు తెలియజేస్తాడు, దైవజనులకి తెలియజేస్తాడు. ప్రభు మాట్లాడుతున్నా, తిరుగుబాటు చేసే జాబితాను ఉంటావా? ఉండొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి తిరుగుబాటు చేయకుండా, నటించకుండా దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించే వారికి 84 కీర్తన 11 ప్రకారముగా
యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు మానడు మానడు. వాస్తవం ఆ వాక్యం ఆశించిన వాక్యం అది వాస్తవం అది. కీర్తన చెప్పాడు 811 కీర్తన భాగము 811 చక్కగా రాస్తుంది. కాబట్టి నీ స్థితి ఎలాగ ఉన్నది? యథార్థంగా ప్రవర్తిస్తే దేవుని సహాయం దొరుకుతా. 100% నీకు దేవుని సహాయం దొరుకుతుంది. యథార్థత లోపిస్తేనే దొరికేది కూడా దూరం అయిపోతుంది. ప్రభు మాట్లాడతాం ప్రత్యక్షంగా ప్రియ సోదరి, నీ స్థితి ఎలాగ ఉన్నది? నీ ఆలోచన నీ స్థలం మార్చుకో. ఒక వ్యతిరేకం ఉంటే మంచి అనుకూలమైన సమయం ఇది. ప్రార్థించుకోవడం ఎక్కువ సమయం ఇచ్చాడు దేవుడు ఈ లాక్డౌన్లో. ప్రభు తిరుగుతావా? తిరిగితే ధన్యుడివి ధన్యులాలివి. ఎలా ఉంది నీ ఆత్మీయ సోదరి? ప్రభు తిరుగుతావా? మోసం చేయొద్దు. దేవుని శాపండి. ఆ శిక్ష భరించలేము. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నారు, నీతో నాతో మాట్లాడుతున్నారు. కనుక మనం స్థిరముగా ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు దేవుడు జరిగిస్తాడనేది వాస్తవం. దేవుని వద్ద చక్కగా మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, పేదవాళ్ళ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత రెండవ విషయము, పేదలు నిరకలేని స్థితిలో మనం మాట్లాడుకున్నాము. తర్వాత మూడవ విషయము, నటించే గుణం, స్థిరత్వం లేని రెండు మనసు కలిగి ఉండకూడదని మనము ఈ మాటలు మనం విన్నాం మనం. కాబట్టి ఎలా ఉంది నీ ఆత్మీయ స్థితి? ఎలా ఉంది నీ ఆత్మీయ స్థితి? నిలకడ స్థితి ప్రభు, నిలకడగా ఉంటాం. ప్రార్థన ప్రభు సహాయం చేయమండి. ప్రభు కార్యం ప్రభు నీ పక్షముగా ఆయన జరిగించునుగా. ఆయన ప్రార్థన చేసుకున్నాం. తల నుంచి ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. మా ప్రియ వీక్షకులు తండ్రి విన్నారు వాక్యాన్ని ప్రత్యక్షముగా. ఎవరైతే విన్నారో ప్రభా, విని వెళ్ళిపోవడం కాదు ప్రభా, విని వారి జీవితంలోకి తీసుకొని ముద్ర వేసుకొని భద్రపరుచుకొని ప్రభా తండ్రి, ఎక్కడ కూడా ప్రభా నటించే వారిగా కాకుండా, వేస్తానం కూడా నమ్మించకున్నట్లుగా కాకుండా ప్రభా తండ్రి, దుమనస్కులై ఉండకుండా ప్రభా, స్థిరమైన ఒకే మనసు కలిగి ప్రభా, స్థిరమైన బుద్ధి కలిగి తండ్రి, నిలకడ కలిగి ప్రభా, ప్రార్థనా పరులుగా మీరు ఎదిగే భాగ్యమాన్ని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు నామం దీవించి మీరు ఆశీర్వదించమని తండ్రి. నిన్న ఈ మాటలు మా పిల్లల హృదయంలో ముద్రసి భద్రపరచమని, మంచి ఫలితాలు మా పిల్లల సంఘాల్లో కుటుంబాల్లో దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగి మనం ప్రార్థిస్తూ